అలాగే నా పేరు మహేంద్ర వాగటమై ఛానల్ కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న వారణాసి గురించి అందరికీ తెలిసిందే. అందరూ ఈగర్లీ వెయిటింగ్. నేనైతే ఇంకా మ్యాడ్లీ వెయిటింగ్ అసలు సినిమా కోసం. ఎప్పుడెప్పుడు ఏప్రిల్ 7 వస్తుందని వెయిటింగ్. యాక్చువల్గా ఇంకా చాలా టైం ఉంది, ఎందుకంటే ఇంకా మే అవ్వలేదు ఇక్కడ. సో ఇంకా ఈ సంవత్సరంలోనే 7 నెలలు ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 3 నెలలు ఉంది. సో 10 నెలలు పైనే ఉంది. బట్ అయినా కూడా అదొక రకమైన మ్యాడ్నెస్ అయితే ఉంది సినిమా గురించి వెయిటింగ్. సో ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, సో వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అండర్ వాటర్ షూటింగ్ సీక్వెన్సెస్ అనేవి మొన్నటి వరకు షూటింగ్ జరిగాయి, అవన్నీ కూడా అయిపోయాయి. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా అవుట్పుట్ అయితే వచ్చిందని చెప్పి ఇన్సైడ్ టాక్. నిజంగా మైండ్ బ్లోయింగ్ అంటున్నారు అదైతే మాత్రం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు కొన్ని టాకీ పోర్షన్స్ మీద షూటింగ్ అయితే నడుస్తుంది. అంటే కొన్ని డైలాగ్ వెర్షన్ ఉంటుంది కదా, సో దాని మీద షూటింగ్ అయితే నడుస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ దీని తర్వాత జూన్ మిడ్ నుంచి కూడా జూలై ఎండింగ్ వరకు ఒక పెద్ద లాంగ్ షెడ్యూల్ ఉండబోతుందంట. అరౌండ్ 1.5 month వరకు షెడ్యూల్ ఉండబోతుంది. సో ఈ 1.5 month షెడ్యూల్లోనే మెజారిటీ ఆఫ్ ద సినిమా షూట్ అయిపోద్ది. ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి పాటను కూడా షూట్ చేస్తున్నారంట. సో ఆ పాట కూడా మనకి ఆ టైంలోనే వస్తుంది, ఆ టైంలోనే షూట్ అవుతుంది. అండ్ అది మాత్రమే కాకుండా చాలా పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఆ టైంలో షూట్ చేయబోతున్నారంట. అవి చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ ఉంటాయని చెప్పి కూడా టాక్. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ యొక్క లెంత్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది అంటున్నారు. సో వారణాసి సినిమా బేసిక్గా ఇప్పటికీ కూడా దేర్ ఇస్ ఏ పాయింట్ దట్ ఈ సినిమా 2 పార్ట్లుగా వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే కొన్ని మారిపోయాయి, ఈక్వేషన్స్ మారిపోయాయి. RRR టైంకి ఇప్పటికీ ఈక్వేషన్స్ మారిపోయాయి. సో ఓటీటీ డీల్స్ అనుకున్నంతగా సెట్ అవ్వట్లేదు. తర్వాత థియేట్రికల్ రైట్స్ని మనము ఎంతవరకు ముందుకు పుష్ చేయగలమో తెలియట్లేదు. తర్వాత దానికి తోడు ఈ నైజాంలో ఈ సింగిల్ స్క్రీన్స్ ఇష్యూ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఓవరాల్గా ఎంత కాదన్నా సరే కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో రికవరీ అనేది కొంచెం ఇంపార్టెంట్ కూడా, కాబట్టి అనుకున్న దానికంటే ఎక్కువ రికవరీ అవ్వడం ఇంపార్టెంట్. పెట్టిందే వస్తే ఇంకెందుకు, పెట్టిన దానికంటే ఎక్కువ రావాల్సి ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని పార్ట్ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్తో ఈ సినిమా ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత పార్ట్ 2 షూటింగ్ అనేది కూడా ఫినిష్ చేసి ఫాస్ట్ కానీ మనకి ఒక 2 yearsలోనే పార్ట్ 2 రిలీజ్ చేసే ప్లాన్లో అయితే ఉన్నారని అయితే చెప్తున్నారు. మరి చూడాలి. మోస్ట్లీ ఇది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కూడా యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కనుక చూసినట్టయితే. సో వారణాసి షూటింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, అండ్ దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటారు. ఎందుకంటే వెరీ వెరీ లాంగ్ సీక్వెన్స్ ఉంది కాబట్టి, అంటే షూటింగ్ షెడ్యూల్ ఉంది కాబట్టి అదంతా కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటారు. అండ్ తర్వాత ఆగస్ట్ స్టార్టింగ్ 1 week కానీ 10 days కానీ గ్యాప్ తీసుకొని ఆ తర్వాత బ్యాలెన్స్ షూటు ఏమైనా ప్యాచ్ వర్క్స్ ఉంటే ఆ ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటారు. మా తర్వాత నుంచి కూడా ఆగస్ట్ ఎండింగ్ నాటికల్లా వారణాసి సినిమా షూటింగ్ అయిపోతుంది. తర్వాత సెప్టెంబర్ నుంచి, అంటే ఆల్రెడీ దాని తాలూకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి కూడా కంటిన్యూస్గా సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నాటికి సినిమా తాలూకా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ఫినిష్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇఫ్ ఇన్ కేసు పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్న టైంలో ఇంకేమన్నా చిన్న రీషూట్స్ చేయాలి, చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ ఉంది, రీషూట్ చిన్నది చేయాలి అన్నది ఏమైనా ఉన్నట్టయితే అది ఆ గ్యాప్లో మళ్ళీ షూట్ చేసుకుంటారు. అది కూడా డిపెండ్స్ ఆన్ సెట్స్ అవైలబిలిటీ. వాళ్ళు ఏవైతే సెట్స్ అనుకున్నారో ముందు అవి కనుక ఇంకా అవైలబుల్గా ఉన్నట్టయితే వాటిలో కంటిన్యూ చేస్తారు, లేదంటే గ్రీన్ మ్యాట్స్, బ్లూ మ్యాట్స్ వాటిలో కంటిన్యూ చేస్తారు. సో అలాంటివి కొన్ని చేస్తారనమాట. సో అదంతా కూడా మనకి మ్యాక్సిమం జనవరిలోకే ఫినిష్ అయిపోద్ది. అండ్ ఈ సినిమా టీజర్ని మనం మోస్ట్లీ టీజర్లా కాదు, ట్రైలర్ 1 అన్న పేరుతోనే చూస్తాం మనం మోస్ట్లీ, నాకు తెలిసి. అది ఈ ఇయర్ ఎండింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ ఇయర్ ఎండింగ్లో ట్రైలర్ 1 అని చెప్పి వస్తుంది. సో బేసిక్గా రాజమౌళి గారు వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతున్నారు, వెస్ట్రన్ సినిమాల కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారు. అక్కడ అన్ని ట్రైలర్సే ఉంటాయి, మల్టిపుల్ ట్రైలర్స్ ఉంటాయి. సో ట్రైలర్ 1ని ఇప్పుడు మనకు రిలీజ్ చేస్తారు. తర్వాత ట్రైలర్ 2ని రిలీజ్ టైంకి రిలీజ్ చేస్తారు. లైక్ ఫెబ్ ఎండింగ్లో కానీ మార్చ్ 1st కానీ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలకి ఏంటంటే ట్రైలర్ చాలా ముందు రిలీజ్ అయిపోద్ది. సేమ్ అదే కాన్సెప్ట్లో దీన్ని కూడా ముందే రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. తర్వాత ఇండియన్ ఆడియన్స్ కోసం లాస్ట్లో మేబీ ట్రైలర్ 3 కూడా రిలీజ్ చేయొచ్చు. దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్ ఆల్సో.
కాకపోతే ఎక్కువ మరీ టూ మచ్ డీటెయిల్స్ ప్రతి ట్రైలర్లో రివీల్ చేసుకుంటూ వెళ్ళరు, కానీ మోస్ట్లీ అది కూడా వచ్చే అవకాశం అయితే ఉందంటున్నారు. సో ఇది మరి పరిస్థితి. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే మనకు సెప్టెంబర్ నుంచి మొదలైపోద్ది. అండ్ యాజ్ అంటే ఎప్పుడు ఇలా జరగలేదు రాజమౌళి గారి సినిమా చెప్పిన డేట్కి రావడం, బట్ ఫర్ ద ఫస్ట్ టైం రాబోతోంది. ఫర్ ద ఫస్ట్ టైం ఏప్రిల్ 7వ తారీఖునే రాబోతోంది ఈ సినిమా. నేను ముందే చెప్పాను యాక్చువల్లీ ఇది పోస్ట్పోన్ అవ్వదు ఈసారి, ఎందుకంటే ఐమాక్స్ స్క్రీన్స్ దొరకడం ఇంపాసిబుల్. ఒక 1 వీక్ వరకు ఏప్రిల్ 7వ తారీఖు నుంచి మొత్తం ఐమాక్స్ స్క్రీన్స్ అన్నీ కూడా అంటే వెస్ట్రన్ కంట్రీస్ అన్నిట్లోని కూడా వారణాసికి ఇవ్వబోతున్నారు ఒక 1 వీక్ పాటు. మళ్ళీ ఆ తర్వాత వేరేవేవో వస్తాయి, అప్పుడు వాటికి ఇచ్చుకుంటారు, అదంతా నడుస్తుంది. సో వీళ్ళతో అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ టైంకి ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. ఆ తర్వాత చేస్తాను అంటే వీళ్ళు మళ్ళీ ఐమాక్స్ స్క్రీన్స్ ఇవ్వరు. సో రాజమౌళి గారి విజన్ ఏంటి, ఐమాక్స్లో ప్రజెంట్ చేయాలి ఈ సినిమాని అని, ఎందుకంటే అది మెయిన్ వెర్షన్ కదా, వాళ్ళు తీస్తున్న సినిమానే ట్రూ ఐమాక్స్ వెర్షను. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఐమాక్స్ ఐమాక్స్ డీల్ అయితే వదులుకోవడానికి ఇష్టపడరు. సో ఖచ్చితంగా ఒక 1 వీక్ పాటు అయితే మటుకు ఐమాక్స్ స్క్రీన్స్ అన్నీ కూడా అప్పుడు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ డేట్కి వచ్చి తీరుతారు. ఈవెన్ రామాయణ వాళ్ళు కూడా ఇప్పుడు అనుకున్న డేట్ కంటే ఒక వీక్ ముందు వస్తున్నారు. ఎందుకు, అక్టోబర్ 30 వచ్చేస్తోంది ఇప్పుడు రామాయణ. ఎందుకు, ఐమాక్స్ వాళ్ళు అక్టోబర్ 30 నుంచి 1 వీక్ ఐమాక్స్ స్క్రీన్స్ ఇస్తామన్నారు. సో వీళ్ళకి కూడా ఐమాక్సే కావాలి, రామాయణ టీంకి కూడా ఐమాక్సే కావాలి, ట్రూ ఐమాక్స్ స్క్రీన్స్ కావాలి, ట్రూ ఐమాక్స్ థియేటర్స్ కావాలి. సో 1:43:1 రేషియోలో సినిమాని ప్రొజెక్ట్ చేయడానికి, అంటే వీళ్ళది 1:90:1, బట్ దాన్ని ఏంటంటే కొంచెం కన్వర్ట్ చేస్తారు ఐమాక్స్ రేషియోలోకి. సో అలా చేసి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో దాన్ని కూడా ఐమాక్స్లో ప్రజెంట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో అందుకే ఒక వీక్ ముందు వస్తున్నారు, అక్టోబర్ 30వ తారీఖుని వచ్చేస్తున్నారు వాళ్ళు. సో ఇదంతా కూడా ఎలా జరుగుతుంది, ఐమాక్స్ వాళ్ళ డీల్ని బట్టి మారుతుంటుంది అనమాట. సో రాజమౌళి గారు ముందే ఏప్రిల్ 7కి మాట్లాడుకొని ఐమాక్స్ వాళ్ళతో ఉన్నారు కాబట్టి అప్పుడు ఆ డీల్ అలాగే ఉంటుంది. ఆ డేట్కి వస్తేనే ఉంటుంది, ఆ తర్వాత వస్తాను అంటే కుదరదు. తర్వాత మళ్ళీ వాడు వేరే స్క్రీన్స్ అన్నిటికీ కూడా మాట్లాడేసుకుంటాడు. ఎవరిదాకా ఎందుకు, ఇప్పుడు ఈ సంవత్సరం మనకి అవెంజర్స్ డూమ్స్డే అని డ్యూన్ 3 వస్తున్నాయి. డ్యూన్ 3కి ముందే డీల్ అయిపోయిందని చెప్పి అవెంజర్స్ డూమ్స్డే స్క్రీన్స్ ఇవ్వని అనేసాడు. ఆయన సగం ఇవ్వండి, కుదరదు డ్యూన్ 3కే అంటున్నాడు మొత్తం. అలాగే ఉంటుంది మరి ఇంకా. సో బేసిక్గా పీపుల్కి ఏంటంటే, అంటే వీళ్ళకి ఐమాక్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకంటూ ఒక ఐడియాలజీ, ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ బేసిస్ మీద వెళ్తారు వాళ్ళు. ఆ బేసిస్ మీదే ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు కూడా. ట్రూ ఐమాక్స్ స్క్రీన్స్ని వాళ్ళు అలాగే పెట్టగలుగుతున్నారు వాళ్ళు ఆ రెవెన్యూ త్రూని. సో వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు అందుకే పక్కన పెట్టరు. సో అందుకని ఇదైతే ఇబ్బంది, లైక్ వీళ్ళకి ఇబ్బంది అవెంజర్స్ డూమ్స్డే వాళ్ళకి. సో అందుకని వాళ్ళు ఏంటంటే డాల్బీ విజన్ అని చెప్పి ఇంకొకటి ఏదో కాన్సెప్ట్ని పట్టుకొస్తున్నారు ఆపోజిట్ టు ఐమాక్స్. సో వరల్డ్ వైడ్గా ఒక 5,000 6,000 స్క్రీన్స్కి ఆల్రెడీ దాని పర్మిట్ ఇచ్చారు, ఇంకా వేరే వాటికి కూడా ఇవ్వబోతున్నారు. సో వాటిలో రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో ఇలా చేస్తున్నారు మొత్తం అంతా కూడా. సో ఇట్స్ అప్ టు దెమ్, అదే చెప్తున్నా కదా, ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఐమాక్స్ అనమాట. ఈ రిలీజ్ డేట్లు ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు వాటిని బట్టి వస్తాయి. సో ఏప్రిల్ 7న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వారణాసి, వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు. మనకి కూడా వేరే ఆప్షన్ లేదు. ఏప్రిల్ 6వ తారీఖున ప్రీమియర్స్కి వెళ్ళి కూర్చుంటున్నాం మనం, అది పక్కా ఫిక్స్ అయిపోండి. సో అది గైస్ మరి సిచ్యువేషన్. ఏమో ఈ లోపైనా సరే ఈ ప్రీమియర్ల కాన్సెప్ట్, తర్వాత నైజాం ఎగ్జిబిటర్ల పంచాయతీలు అవన్నీ కూడా కొంచెం సార్ట్అవుట్ అయిపోతే బాగుందేమో. అవి సార్ట్అవుట్ అయిపోతే పెద్ద తలనొప్పులు ఏమీ లేకుండా స్పిరిట్ కానీ, వారణాసి కానీ, డ్రాగన్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. స్పిరిట్ మోస్ట్లీ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లెట్స్ సీ, చూద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ అంటే నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే స్పిరిట్ పోస్ట్పోన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ మనకు వచ్చే ఫస్ట్ పెద్ద సినిమా వారణాసి, తర్వాత డ్రాగన్, తర్వాత స్పిరిట్ వస్తాయి మోస్ట్లీ. ఎందుకంటే ఫౌజీ బాగా డిలే అవుతుంది, ఫౌజీ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్పిరిట్కి సంబంధించి కూడా అప్డేట్ వీడియో ఒకటి ఉంది, అది కూడా చేస్తాను నేను, రేపు చేస్తాను అది. సో స్పిరిట్కి సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ కూడా చేయబోతున్నా, అది రేపు చేస్తాను నేను. ఇవాళ వారణాసి గురించి మాట్లాడుకున్నాం. సాయంత్రం ఇంకో స్పెషల్ వీడియో ఉంది, అది అప్లోడ్ చేస్తా, అది చూద్దరు కానీ. అంటే 2000 crore క్లబ్ గురించి అనమాట. సో దురంధర్ 2 మిస్ అయింది కదా, సో వాట్ నెక్స్ట్ అన్న కాన్సెప్ట్. సో దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం, రేపు స్పిరిట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైదానం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.